కార్ సర్వీసింగ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. తమ్ముడు ఉన్నప్పుడైతే వాడే ముందుగా చూసుకుంటున్నాడు. నాకైతే కొద్దిగా టైం అయితే పట్టింది. రోజు కార్ సర్వీసింగ్ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. తీరా వాళ్ళు ఫోన్ చేసినాక సరే ఈరోజు వస్తానులే మేడం అని చెప్పాను. అందుకనే మా బామ్మర్దిని రమ్మని నన్ను వచ్చేసాడు. మనం ఇప్పుడు కడపకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంఎస్ఏ మోటార్ మారుతి సుజుకికి సంబంధించి కడపలో అయితే మనకు బ్రాంచ్ ఉంది. మన కారు కూడా అక్కడే డెలివరీ తీసుకుంది. అక్కడికే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. ఇది టోల్గేట్ అనమాట, బండబల్ల దగ్గర ఉండే టోల్గేట్. బామర్ది అయితే వానా వానా వెళ్ళు బై సాంగ్ అయితే పెట్టినాడు. మా డిస్ట్రిక్ట్ చూడండి బయట పక్క ఎంత బాగా చూస్తా ఉన్నాడు. కడపకి అయితే 1 అవర్లో రీచ్ అయ్యేసాం. చిన్నగా వచ్చేసాం. ఇక్కడ మనకు మారుతి సుజుకి షోరూమ్ కనిపిస్తాం కదా, ఇదే. కార్ని అయితే సర్వీసింగ్కి హ్యాండ్ ఓవర్ చేసాము. వాళ్ళు ఈవినింగ్ 4 అలా అవుతుంది అన్నారు. సరే కానీ అని చెప్పి మనం మామూలు వాళ్ళం కాదు కదా, ఇంకో పని ఉంటేనే వస్తాము. జస్వి కడపలోనే శృతి హాస్పిటల్లో పుట్టాడు. బస్ సర్టిఫికేట్ చేయించాలంటే కడపకే వెళ్ళాలంట. ఇక్కడ కనిపిస్తుంది కదా కడప నగర పరిపాలక సంస్థ హెల్ప్ లైన్ సెంటర్ నంబర్. ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలనుకుంటే పనిచేయ వేళల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ కనిపించేదే బర్త్ అండ్ డెత్కి సంబంధించి అప్లికేషన్ సమర్పించు ఆఫీసు. ఇక్కడ చాలా సింపుల్గా అయితే ప్రాసెస్ అయిపోయింది. అన్నీ ఆమె దగ్గర నుండి ఫామ్స్ అయితే ఇచ్చింది. డీడీ కట్టిన తర్వాత ఫామ్స్ కలెక్ట్ చేసుకుంది. మా 15 రోజుల తర్వాత మీకు ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ వచ్చి తీసుకోమని చెప్పింది. అంతలోపు మెసేజ్ వచ్చినా కూడా వచ్చేయమని చెప్పింది. ఫామ్ అయితే ఫిల్అప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేశాను. 10 నిమిషాల్లో అయితే అక్కడ వర్క్ అయితే అయిపోయింది. తీరాక పక్కనే ఉన్న నర్సరీకి అయితే వెళ్ళాము. చూడడానికి ఒక వేలల్లో అయితే మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎన్నో రకాల మొక్కలు అయితే ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది. మన రాయచూట్లో కొన్నిసార్లు అయితే కొన్ని మొక్కలు అడిగాను. అక్కడ కంపేర్కి దీనికి చాలా తేడా అయితే ఉంది. చాలా తక్కువే పడుతున్నాయి. తీరా వెళ్ళేటప్పుడు కార్లో పెట్టుకొని తీసుకెళ్దాం అనుకున్నాం. అకాల వర్షం అయితే కురిసేసింది. సడన్గా ఇంటికి అయితే రావాల్సిన అవసరం అయితే వచ్చేసింది. చూడండి మనకు చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఈ మొక్క లేదనేది లేదు, ప్రతి ఒక్క మొక్క ఉంది మనకు. వెళ్ళేటప్పుడు తీసుకున్నాను అబ్బా కార్లో పెట్టుకుని. సరే ఆకలి వేస్తుందని చెప్పి పక్కన ఉన్న ఆంధ్ర స్పైస్లోకి అయితే వెళ్ళాము. సింపుల్గా చిన్న కుండ బిర్యానీ అయితే చెప్పేసాం. మటను ముగ్గురికి సరిపోతుందని చీప్ అండ్ బెస్ట్లో. టేస్ట్ అయితే ఆసం అనమాట. నిజం మటన్ బిర్యానీలో కుండ బిర్యానీ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉన్నది. మళ్ళీ అదే తినాలనిపించింది కానీ మా పొట్టలు అయితే ఫుల్ అయిపోయాయి. మీరు కూడా కడప ఆంధ్ర స్పైస్కి వస్తే ఒకసారి అయితే ట్రై చేసేయండి. మాకైతే ఒక లోటు అనిపించింది. చైత్ర వచ్చింటే బాగుండు. తనైతే బిర్యానీ అయితే భలే లాగిస్తుంది అనమాట. తనైతే ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా అక్కడ భోజనం అయిపోతానే సగం షోరూమ్కి వెళ్ళా. అక్కడ మా ఊరిని అల్లరి మామూలుగా లేదు, చూసేయండి. షోరూమ్ మొత్తం టాప్ లేచిపోతుంది. షోరూంలో మా జస్సు గారిని అయితే అందరూ అయితే పోయి వానికి బాదం పాలంట టాయ్స్ అంటారు చిన్న చిన్నవి అయితే ఇచ్చి ఆడిపించుకుంటూ ఉన్నారు. టికెల్ పని అయితే సుమారు అయిపోవచ్చింది. అలోవిల్ చెక్ చేసి వాటర్ వాష్కి అయితే సిద్ధంగా ఉంది. ఇక్కడైతే ఒకసారి వాటర్ వాష్ చేసినాడు. మళ్ళీ ఆ పైకి ఇచ్చి ఒక అర్ధగంట అయితే తోమినారు. ఎప్పుడెప్పుడు ఇస్తారని వెయిట్ చేసినాం. అంతలోపలికి అయితే మాకు బిల్ అయితే ఇచ్చేసాడు. 5,800 అయితే బిల్ అయితే వచ్చేసింది. బిల్ పే చేసి ఇంకా బయలుదేరదామనగా వర్షం అయితే కుమ్మేసింది. నర్సరీలో చెట్లు అయితే తీసుకెళ్దాం అనుకున్నాం కదా, వర్షం అయితే బీమచ్చం అయితే చూపించింది. ఇంకా ఏ చెట్లు ఏది వద్దులే అని చెప్పి ఇంకా చక్కగా వానకి ఇంటికి అయితే బయలుదేరాం. ఎంత
నిద్ర వస్తానే కంట్రోల్ చేసుకుని మరి వీడు చూస్తూనే ఉన్నాడు. మరి ఎందుకో చూడండి మీరే, బయట వర్షం పడతాను నిద్ర. పడుతుంది ఏడైనా ఆపుతాను తీరు. కారు బాగా కడిగి ఇచ్చాడు వాడు. కడిగి కన్నా 350 రూపాయలు మిగిలిండేమో. బయట ఎంత వాన పడతాను, ఇంటి వేలకి మళ్ళీ బుడద అయిపోతుంది అని బాధ వేస్తుంది.